హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మా థాయిలాండ్ ట్రిప్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వైజాగ్ నుంచి మేము ఈవినింగ్ 4:30 ఫ్లైట్‌కి హైదరాబాద్ వెళ్ళాము. అక్కడ హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ అనమాట. నైట్ 11:25కి. ఈ టికెట్స్ అన్నీ మేమే తీసుకున్నాం. వైజాగ్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు బ్యాంకాక్, మళ్ళీ బ్యాంకాక్ టు హైదరాబాద్, హైదరాబాద్ టు వైజాగ్ ఇవన్నీ మేమే తీసుకున్నాం. ఓన్లీ అక్కడ తిప్పడానికి ప్యాకేజ్ మాట్లాడుకున్నాం అనమాట. ప్యాకేజే కొంచెం అంత బాలేదు. మీకు చెప్తాను. ఆహ్, ఎలా వెళ్తే బావుంటుంది, ఏం చూస్తే బావుంటుందో. మాకు కొంచెం 50-50లా అయింది. అంత బాగా అవ్వలేదు. ఆ ప్యాకేజ్‌లో మాకంత గైడెన్స్ అది సరిగ్గా ఇవ్వలేదు వాళ్ళు. మేమంత సాటిస్ఫాక్షన్ 16 మెంబర్స్ వెళ్ళాం. అంత సాటిస్ఫై అవ్వలేదు. ఐటినరీ ఒకలా ఇచ్చాడు. క్యాన్సిల్ చేసి ఒకలా చూపించాడు. మాకేం నచ్చలేదు. తర్వాత మేము మా ఓన్ డబ్బులు ఖర్చు పెట్టుకొని కొన్ని చూసాము. అది చూడకపోతే మా ట్రిప్ వేస్టే అనమాట. అలా అయింది. మీకు చెప్తాను అంత డీటెయిల్డ్‌గా. చూడండి మన వైజాగ్ అంతా చూపించాను కదా ముందు. వైజాగ్ వ్యూ. ఇప్పుడు హైదరాబాద్ ల్యాండ్ అవుతున్నాం అనమాట. చాలా బావుంటుంది వ్యూ. నేనెప్పుడు విండో సీట్ తీసుకుంటాను కదా తీయడానికి అనమాట. అక్కడ ఆర్‌జీఐ టు డీఎంకే అనమాట. 11:25కి నైట్. ఈ లోపల మేము ఇమిగ్రేషను అన్నీ చూసి మొత్తం వచ్చి ఖాళీగా ఉన్న టైంలో లాంజ్‌లో కాసేపు కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకొని టీ, కాఫీ తాగి నెక్స్ట్ ఫ్లైట్‌కి బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కామనమాట. అదంతా నైట్ జర్నీ. నైట్ అంత ఎర్లీ మార్నింగ్ 4:30కి దిగాం. 4:30 వాళ్ళకి 4:30 అంటే మనం 1½ అవర్ ముందు ఉంటాం అక్కడికెళ్ళేసరికి. 3½ అవర్స్ జర్నీ. 11:25కి ఎక్కామంటే 4:30 అక్కడ టైం 4:30. 1½ అవర్ ముందు ఉంటాము. అది బ్యాంకాక్ ఎలా ఉందో చూడండి. బాగుంది కదా! వ్యూ చాలా బాగుంది. నైట్ కదా అది. నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ 4:30 అనమాట. బాగుంది. బ్యాంకాక్లో చాలా మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి చూడడానికి. బుద్ధిజం కదా అక్కడ అంతాను. బుద్ధ టెంపుల్స్ మెయిన్ చూడవలసింది. వాళ్ళ కన్స్ట్రక్షను ఇదంతా చాలా బాగుంటుంది. తప్పక చూడవలసిన ప్లేస్లన్నీ మీకు చెప్తాను నేను. అవి చూడండి. మీరు ఐటినరీ మీరు ప్రిపేర్ చేసుకొని మీరు ప్యాకేజ్ వాళ్ళతో మాట్లాడుకొని ఒక గైడ్ పెట్టుకొని మంచి గైడ్ని మాత్రం పెట్టుకోవాలి. లాంగ్వేజ్ ప్రాబ్లం అక్కడ. మనం ఎంత ట్రాన్స్లేటర్ పెట్టుకున్నా కూడా కొంచెం ఇబ్బందే. వాళ్ళు మాట్లాడరు, ఏమీ చెప్పరు. సైలెంట్‌గా వెళ్ళిపోతుంటారు బండిలోంచి. మనకి ఇది సైడ్ ఇది ఉంది, అది ఉందని ఏమీ చెప్పరు. అందుకనే మనం కంపల్సరీ మనతో పాటు గైడ్ ఉండేటట్టు మీరు పెట్టుకొని వెళ్ళాలన్నమాట. అక్కడ కొంతమంది ఇంగ్లీష్, హిందీ నేర్చుకున్నారు. అలాంటి గైడ్‌ని పెట్టమని మన ట్రావెల్స్ వాళ్ళు మాట్లాడుకొని వెళ్తే బాగుంటుంది. అదనమాట. నేను అది మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇంకా అక్కడ ల్యాండ్ అయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యాను అనమాట. ఆ డిఎంకే అంటే డాంగ్ న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు దాన్ని. అక్కడ బ్యాంకాక్లో అనమాట. మేము ఫ్రెష్ అయిన తర్వాత ఆ ట్రావెల్స్ ఎవరు పంపించాడు, ఆ ఏజెంట్ వచ్చాడు. మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాడు అబ్బాయి. చేసుకొని అబ్బాయి మంచోడే కానీ కొంచెం వాళ్ళ బాస్ ఏదో సరిగ్గా గైడ్ చేయలేదు. కొంచెం ప్రాబ్లం అయింది. అక్కడ దిగిన తర్వాత 2 వ్యాన్లు బుక్ చేసి 60 మెంబర్స్కి ఒక రెస్టారెంట్ తీసుకెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినిపించాడు. తర్వాత టైగర్ టోపియా అంటే అక్కడ టైగర్ షో, క్రొకడైల్ షో, టైగర్స్ లైవ్ ఫొటోస్ ఇవన్నీ ఉంటాను. దాంట్లో చూపించడానికని టుక్ అనే అక్కడ మన ఆటోలా అలా ఉంటాయన్నమాట. దాన్ని టుక్ అంటారు అక్కడ. అంతే అందులో తీసుకెళ్తారు బ్యాచ్ కొంచెం లోపలికి అనమాట. అది రౌండ్ తిరుగుతుంది. ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ గేట్ దగ్గర నుంచి అలౌ చేస్తారు. దానికి టికెట్స్ ఉంటాయి. అవన్నీ వాళ్ళే చూస్తున్నారు ప్యాకేజీ. లోపల ఎక్స్ట్రా ఏమైనా మనం చేయాలంటే ప్రతి దానికి డబ్బులే. ఫోటో తీసుకోవాలన్నా డబ్బులే. టైగర్తో ఫోటో అన్నిటికీ డబ్బులే అన్నమాట. వాళ్ళ ప్యాకేజీలో ఎంత ఉంటే లిమిట్ ఉంటుంది. లోపలికి వెళ్ళాము. అంతే. తర్వాత అతను అక్కడి నుంచి బయటకు వచ్చాక మనకి లంచ్కి అక్కడి నుంచి పటయ్య తీసుకెళ్ళాడు. తర్వాత అది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఓకేనా? బాయ్.